పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం మహిళా లీడర్ గల్లా కృష్ణవేణి గారితో ఉన్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఆర్యవైశ్య మహిళా సంఘం తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారితో ఉన్నాం. రైట్, ఈ అందాల పోటీలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరం కేంద్రంగా జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మీ వ్యూస్ మన ప్రేక్షకులతోని ప్రజలతోని పంచుకోండి. రైట్, ఓకేనా. ఈ అందాల పోటీల గురించి చెప్పమన్నారు. నాకైతే ఏంటంటే ఇప్పుడు మనకి హైదరాబాదు నగరంలో కేంద్రంగా ఇక్కడ మనకి 120 దేశాల నుండి 72వ మిస్ వరల్డ్ కాంటెస్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ హైదరాబాద్లో ఎంచుకున్నారు. దానికి ముందుగా మనకి ఇక్కడ తెలంగాణ నుంచి ఆ యొక్క కాంటెస్ట్కి జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి 200 కోట్లు దానికి వెచ్చిస్తున్నారు. కానీ ఏంటి అంటే ఇదే 200 కోట్లు కూడా ఇవాళ ఇంత ఖర్చు ఉంటే మనం తెలంగాణలో ఉన్న లేని ఒక మహిళలకే కావచ్చు, లేని వాళ్ళకి కావచ్చు, లేకపోతే స్వయం ఉపాధి పథకం కావచ్చు, ఎంతోమంది ఉద్యోగాలు లేక నిరుపేదంగా ఉన్నారు, కుటుంబాలు గడవక కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నా యొక్క అంచనా ఏంటంటే ఈ 200 కోట్లు కూడా మనకు కొంచెం లేని వాళ్ళకు ఉపయోగిస్తే బాగుంటుందేమో అని నా యొక్క ఆలోచన. ఈ హైదరాబాదు మనకు కేంద్రంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి 200-300 కోట్లు వెచ్చిస్తుంటే మాకు ఏంటంటే ఆ డబ్బుని ఇదే మహిళలకు ఒక అందాల పోటీలకు వెచ్చించిన దానికన్నా ఇదే మహిళలందరికీ కూడా మన తెలంగాణలో ఎంతోమందికి స్వయం ఉపాధి పథకం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళు ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ అలాంటి కుటుంబాన్ని పోషించుకునే ఒక స్వయం ఉపాధి పథకాలు ఇవ్వచ్చు. నా యొక్క దృష్టిలో ఏంటంటే ఇప్పుడు మహిళలందరికీ కూడా ఎంతో కొంచెం తింటున్నా, ఉన్న వాళ్ళకు లేని వాళ్ళు కూడా ఏదో ఒకటి తింటున్నారు. కానీ దాంట్లో పౌష్టికాహారం అనేది వాళ్ళు సరిగా తినట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బుతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వాళ్ళు సరిగా తినలేరు. కానీ ఇలాంటి ఈ 200 కోట్ల పైన ఈ డబ్బులన్నీ కొద్దో గొప్ప ఈ అందాల కన్నా ఇలాంటి ఒక లేని మన తెలంగాణలో ఉన్న మహిళలకి ఒక పౌష్టికాహారం బలమైనటువంటి ఎగ్ అని కొన్ని కూరగాయలను లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్స్ అనో ఏదో ఒక రూపాయన మహిళలకు కూడా అందిస్తే వాళ్ళు కూడా తింటుంటే రేపు మనకి ఏదైనా వర్క్ చేయాలన్నా శక్తికైనా పనికైనా, ఎందుకంటే ఒక తల్లిగా చెల్లిగా అక్కగా పిల్లలకు వదలిగా ఎన్నో రకాలుగా ఒక స్త్రీ అనేది ఎన్ని రంగాల్లో ఉంటుందో మీ అందరూ చూశారు. మన అమ్మ అక్క చెల్లి అలాంటి వాళ్ళు ఇంకా బలపడి అన్నిట్లో కూడా ఇంకా ముందడుగేసేలా వాళ్ళందరూ పౌష్టికాహారం తిని ఇంకా కొద్దిగా ఆరోగ్యంగా ఉండేలా చేయొచ్చు కదా అనేది, దానికి ఈ డబ్బు వినియోగించుకోవచ్చు కదా అని నా అభిప్రాయం. అసలు అందం అంటే దాన్ని దేనికి చిహ్నం? ఎందుకంటే అందం అంటే ఇప్పుడు ఇవాళ మనకి ఈ చర్మం యొక్క దాని గురించా, మనకు ఉన్న దాని గురించా, లేకపోతే మైండ్ అంటే మన బ్రెయిన్కి సంబంధం. అందం అంటే డెఫినేషన్ ఏంటి? నాకు తోచింది ఏంటంటే అందం అంటే ఇప్పుడు ఇవాళ మన స్కిన్ గురించి కాదు. ఎందుకంటే అది తల్లిదండ్రులకి మేనత్తలు మేనమామలు అది ఎలా ఉంటుందో అలా జీన్స్ వస్తుంటాయి. కొంచెం మందికి మన దేశంలో ఒక తీరుగుంటామండి, ఇంకొక దేశంలో ఇంకొక తీరుగుండొచ్చు. ఎందుకంటే కొన్ని దేశాలలో కూల్నెస్ ఎక్కువ ఉండి మనకి ఈ ఎండ వాతావరణం చెమట తక్కువ ఉండి వాళ్ళందరూ కూడా కొంచెం చర్మం కూడా పొడిబారటం తడి తక్కువ ఉన్న చోట మాత్రం వాళ్ళందరూ కలర్ వైట్గా ఉంటారు. అంటే అందంలో రకరకాలుగా ఉండొచ్చు. దానికోసం మనం ఇప్పుడు అందాల కాంటెస్ట్ అంటే మరి 120 దేశాల నుంచి వస్తున్నారు. అది ఏ ఒక్కరికి పరిమితం కాదు, ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రీతిగా ఉంటారు కదా. ఒక్కొక్క దేశానికి సంబంధించినట్టు చీరకట్టు కానీ డ్రెస్సెస్ కానీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఒక టీనేజ్ కానీ మగవాళ్ళు బయట ఎక్కడన్నా ఏ దేశంలో అయినా ఎవరన్నా వెళ్తుంటేనే మనకు ఒక ఆడవాళ్ళ గురించి జస్ట్ ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. మనం చెప్పకూడదు ఒక నడుము చూడు లేదా పల్చర్ డ్రెస్ వేసుకున్నారు ఇలాంటివి వేసుకున్నారు అనే సందర్భాలు ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి అన్ని చోట్ల. మరి అలాంటప్పుడు మన అంటే ఎక్కడ ఏ దేశ సాంప్రదాయం ఆ దేశంలో కొనసాగాలి అని మనందరం అనుకుంటున్నాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయ డ్రెస్ ఉంటుంది. అలా ఉండాల్సిన ఈ రోజుల్లో అనుకుంటున్నాం మనం అన్ని దేశాల గురించి చెప్పుకుంటున్నాం. కానీ 120 దేశాలు కలిపి మన హైదరాబాద్ నగరం కేంద్రంగా ఇక్కడ 120 మంది కూడా అందరూ కూడా
కొంచెం అంటే బ్యూటీ కాంటెస్ట్ అంటే మీకు తెలుసు అందం గురించి. మరి అలా తయారై వస్తే చూసే వాళ్ళకి కానీ తర్వాత పేపర్లలో టీవీలలో అన్నిట్లో వచ్చేదానికి కూడా రేపు జరుగుతున్నటువంటి స్పందన ఈ రోజుల్లో టీనేజ్ కూడా ఎక్కువ శాతం గంజాయి అని అంటే సారా అని అన్ని రకాలుగా అలవాటు అవుతున్నారు. ఇలాంటివి చేస్తుంటేనే వాళ్ళల్లో తగ్గించాల్సింది పోయి ఇంకా, ఎందుకంటే మన లోకల్లో ఉన్న స్త్రీల మీద వీళ్ళు ఇంకెక్కువ దాడులు చేయటం అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి కదా. మనం ఖండించాల్సింది పోయి ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తూ చేయటం వల్ల ఇంకొంచెం నష్టం ఎక్కువ జరుగుతుందేమో అని నా అభిప్రాయం. మరి మెదడుకు సంబంధించింది మనం అంటాం బ్రెయిన్ తెలివి అంటే, ఎంతోమంది బాగా చదువుకున్న వాళ్ళను కూడా ఇవాళ ఒక టాలెంట్గా ఉండి వాళ్ళనే క్వశ్చన్స్ ఆన్సర్కు ఒక సివిల్కి కలెక్టర్కి ఎంతో కావాలంటే వాళ్ళని ఆ చదువుకుంటేనే ఆ తెలివి ఉండి మైండ్ పవర్ ఉంటేనే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తే వెంబడే సెలెక్ట్ అయిపోతారు. మరి వాళ్ళది అందం అనుకోవాలా, మనకు పూర్వీకుల నుంచి వచ్చిన మన ఒక స్కిన్ వల్ల మనం అందం అనుకోవాలా? ఒక అందానికి డెఫినేషన్ ఏంటి? అలా ఎప్పుడు అనుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన పరిస్థితుల్లో మనమందరం ఎలా ఉన్నాం, దేనికైతే మనం ఒక మంచి అనేది ఆలోచిస్తున్నామని దానికే ఇట్లా సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అందాల పోటీ అంటే మనం చూస్తున్నాం, అంటే ఒక బ్యూటీ అందం అంటే ఒక స్కిన్కి సంబంధించిందా ఏంటి అంటే ఈ రోజుల్లో మహిళలు ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి మహిళ కూడా ఇవాళ ఏదో మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి తయారవ్వాలి అనుకోదు. పొద్దున లేచిన కానించి భర్తకు పిల్లలకి ఇంట్లో ఉన్న అత్తమామలకి తల్లిదండ్రులకి ఏదో ఒకటి చేస్తూ వాళ్ళు మరి ఎన్నో పనులకు వెళ్తున్నారు. పొలం పనులకు కానీ మిర్చి పనులకు కానీ ఎన్నో ప్రతి ఒక్కటి. మీకు ఒక ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు పత్తి ఉంది, పత్తి పనికి వెళ్తారు. మన దాంట్లో మహిళల్లో 100కి 80% మనకి ఇప్పుడు పని చేస్తున్నటువంటి మహిళలే ఉన్నారు, ఎవ్వరు ఖాళీగా కూర్చోకుండా. అలాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ కుటుంబం వాళ్ళకి పైకి తీసుకురావడం కోసం గడవటం కోసం కూడా వెళ్ళి 1 కేజీ పత్తి తీస్తే ఎంత వస్తుంది చెప్పండి. అలాంటిది పొద్దుగూకులు కూడా వాళ్ళు శారీరకంగా కష్టపడుతూ చెమటలు పోస్తూ ఎంతో చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఇవాళ ఏదో ఒక అందం అనేది మనకి అలా అని కాదు కదా, ఎవరి యొక్క వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి 100కి ఒక 150 100 పత్తి తీస్తే 150 కేజీలు వస్తుంది. మరి వాళ్ళు అంత కష్టపడి వాళ్ళ పత్తికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఒక రోజుకి 100 నుంచి 150 కేజీల వరకు పత్తి తీస్తున్నారు. మరి అంత శ్రమ పడుతూ శారీరక శ్రమ పడుతున్న వారిలో టాలెంట్ గొప్ప, లేకపోతే ఇవాళ తయారయ్యి ఒకవేళ అందాల పోటీకి వచ్చి ఇలా చేసి సెలెక్ట్ అవ్వడం గొప్ప చెప్పండి? అంటే ఎంతవరకు ఏది గొప్ప? మరి ఈ రోజుల్లో ఒక మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో కష్టపడి విన్ అవ్వాలి, ఏ స్థాయికి మనం కష్టపడి సాధించాలి అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక మహిళ ముందుకు వచ్చి ఆ యొక్క విన్నర్ అయిన దాకా కూడా ఎంతో కష్టపడి సాధన చేసి దానికి ఎంత కష్టపడుతుంది అనేది మనందరికీ తెలుసు. అలాంటి స్థాయిలో అవార్డులు అందుకుంటూ ఇవాళ మహిళలు గ్రామ స్థాయి నుంచి కూడా ఇవాళ మనకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కానివ్వండి అన్నిట్లో ఇవాళ గ్రామీణ ప్రాంతం నుంచి మండల ప్రాంతం వరకు ఇవాళ అర్బన్ నుంచి జాతీయ నుంచి మొత్తం జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి వరల్డ్లో మొత్తం కూడా మహిళలు చాలా ముందంజలో ఉంటున్నారు. మరి అన్నిట్లో అడిగేస్తూ అన్నిట్లో సాధిస్తున్నటువంటి వారు గొప్ప వీరు గొప్ప? మీరే చెప్పండి. ఇవాళ ప్రతి మహిళ అంటే భూమి మీద ఉన్న భూమి నుంచి అంతరిక్షం వరకు కూడా మొన్న ఎంతోమంది మహిళలు అంతరిక్షంలోకి సాధిస్తున్నారు. ఒక ప్రాణాలను పణంగా పెట్టేనా సరే మనకి అక్కడ ఉన్న వాటి పరికరాలని బట్టి భూమి మీద ఏం జరుగుతుంది, మధ్యలో ఏం జరుగుతుంది మొత్తం మనకు అందిస్తున్నారు. అక్కడ వాళ్ళకు పంపిన యొక్క ఆ పని ఏంటి అనేది సాధించుకొని తిరిగి వస్తున్నారు. మరి మొన్న మనకి ఒక మహిళ మనందరికీ తెలుసు, కానీ ఆ మహిళ అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళకి టైఅప్ అయ్యేది కలెక్షన్ మనకి తెగి అక్కడ బతికిందా చనిపోయిందా కూడా తెలియని పరిస్థితుల్లో తను బతికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు భూమి నుంచి కూడా మనకు అంతరిక్షం వరకు కూడా ఎంతో మహిళలు ఏదైతే అనుకున్నామో అది సాధిస్తున్నారు. ప్రతి ఒక్క స్త్రీ సాధిస్తుంది. మరి ఇలా అంతరిక్షంకి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడి నుంచి మనకు వాళ్ళకి ఏం చెప్పామో అది చేస్తూ భూమి మీద ఏం జరుగుతుందో చెప్తూ కూడా మరి వాళ్ళు మొన్ననే మనం చూసాం సునీత విలియమ్స్. తను ఆ రోజు మనకు కనెక్షన్ వీటి తగ్గి మనకు కలెక్ట్ లేక కూడా తను చనిపోయిందా లేదా కూడా తెలియని పరిస్థితుల్లో తను సాధించి కూడా ఇవాళ మళ్ళీ బ్రతికి మనకు వచ్చింది.
అంటే అంతటి మన ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా అంతటి సాధిస్తున్న మరి వీరు గొప్ప, లేకపోతే మన యొక్క స్కిన్ తోటి ఇవాళ అందాల పోటీలు అని చెప్పి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న మరి వారు గొప్ప అనేది మీరే చెప్పండి. ఇప్పుడు ఈ రోజుల్లో కాలమాన పరిస్థితుల ప్రకారం కూడా ఈ రోజుల్లో ఒక బ్యూటీ అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి అంటే అన్ని చోట్ల కూడా ఒక బ్యూటీ పార్లర్లు అనేవి చాలా వచ్చినాయి. అది ఏంటి అంటే ఈ పిల్లలందరూ కూడా మహిళలు పిల్లలు రాను రాను అందరూ కూడా వయసుతో నిమిత్తమని లేకుండా ఒకళ్ళు చూసి ఒకరు మారిపోతున్నారు. అది ఏంటి అంటే వర్తక వాణిజ్యంగా కూడా మారిపోతుంది అన్ని చోట్ల. ఎందుకంటే ఒక ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవడం, పౌడర్స్ అని, లిప్స్టిక్లని, మేకప్ పౌడర్లని, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా. ఇప్పుడు ఈ రోజుల్లో ఇదివరకు పెళ్లి చేసినామంటే పెళ్లి కూతురు అంటే అది ఒక తీరుగా ఉండేది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురులు అంటే మనం పెళ్లి చేసినామంటే ఒక తీరుగా ఉండేది ఖర్చు. ఇప్పుడు ఖర్చు ఏంటి అంటే మనకి ముందు ఏ పెళ్ళైనా ఏదైనా ఫోటోలు, వీడియోలు, మేకప్లు, బ్యూటీషియను ఇప్పుడు అలా కాంతి కుదరటం లేదు. అందుకని దాని యొక్క పరిస్థితుల ప్రకారం ఒక వర్తక వాణిజ్యం ఇది బిజినెస్ టైప్లో అనుకోవాలే తప్ప దీనికోసం ఇలా చేస్తున్నట్టు మన కోసం దీనికోసం ఒక చర్మ సౌందర్యం కోసం ఇలాంటి బ్యూటీషియన్ కోసం దీన్ని ఒక వర్తక వాణిజ్యంగా దీన్ని ఒక బిజినెస్ టైప్ కానీ అట్లా అనుకోకూడదు. దాన్ని ఒక టాలెంటెడ్గా ఇంత ఖర్చు పెట్టి మనం దానికోసం ఇలా చేయాలండి, ఇది కరెక్టా కాదా? మన భారతీయ సాంప్రదాయ ప్రకారం కూడా ఇప్పుడు ఈ ఈ ఒక మా అమ్మాయి కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, ఎవరైనా సరే ఒక స్త్రీ అనేదాన్ని ఈ ధనికులంతా కూడా మరి ఆ అమ్మాయిని ఒక ఆట బొమ్మలా, అంగడి బొమ్మలాగా ఇలా చూసిన దానికన్నా వాళ్ళల్లో కూడా ఎంతో యొక్క మరి అంటే ఈరోజు ఒక ప్రతి స్త్రీ కూడా ఎంతో కష్టపడి ఇంటి కోసం కానీ అన్ని ప్రతి దానికి కూడా వాళ్ళ ఒక కట్టుబాటుతో ఉంటూ ఎంతో ముందుకు తీసుకొస్తూ అన్నీ చేస్తూ ఇవాళ వాళ్ళు అన్ని రంగాల్లో కూడా అంటే మన అంతరిక్షం వరకు కూడా వెళ్తున్న మహిళలు ఉన్నారు. మరి అలాంటిది వీళ్ళు ధనికులు ఒక మగజాతి కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా ఒక ఆడపిల్లని అంటే ఒక స్త్రీని, వనితల్ని, మహిళల్ని ఒక అంగడి బొమ్మలాగా, ఒక రెండవ శ్రేణి ఇదిలాగా చూస్తూ ఇలాంటి ఒక అందాల పోటీ ద్వారా వాళ్ళని అలాంటి ఒక ఇదిలో ఆలోచించి చూస్తున్నారు. మరి ఇలాంటి చేయడం అనేది ఈ ఆలోచన విధానం మీకు కరెక్టా కాదా మీరే చెప్పండి. ఇప్పుడు ఈ రోజుల్లో మహిళ అన్ని రంగాల్లో ఒక ఇంట్లో కానీ కష్టపడుతూ వంట చేసి పెడుతూ ఎన్నో బయట చూసుకుంటూ బిజినెస్లు చూసుకుంటూ ఇవాళ ఎంతో అన్ని రంగాల్లో కూడా పైకి వస్తూ అన్ని జాబుల్లో కానీ అన్ని పార్టీల్లో కానీ అన్ని రకాలుగా ఒక మహిళ ముందడుగు వేస్తూ ఇవాళ అంతరిక్షం వరకు వెళ్తున్న మహిళని ఇవాళ అన్నిట్లో సాధిస్తున్నటువంటి మహిళని ఇవాళ ధనికులు మగవాళ్ళు కూడా మరి ఒక రెండో వర్గంలాగా ఒక అంగడి సరుకులాగా ఇలాంటి ఒక ఆట బొమ్మలాగా చూడటం అనేది కరెక్టే కాదా మీరే చెప్పండి మిత్రులారా.